మే 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024కి సంబంధించిన రిజల్ట్స్ జూన్ 4న విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో టీడీపీ అత్యధిక స్థానాలను అత్యధిక మెజారిటీతో గెలుచుకుంది. ఈ వీడియోలో ఏ కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరెవరు పోటీ చేశారు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎంత మెజారిటీ వచ్చింది అనే విషయాలను తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ వాట్ ఐ నో. మీకు చూపిస్తున్న డేటా మొత్తం ఎలక్షన్ కమిషన్ యొక్క అఫీషియల్ సైట్ నుంచి తీసుకోవడం జరిగింది. మొదటగా ఆచంటలోని టీడీపీకి చెందిన సత్యనారాయణ, అద్దంకిలోని టీడీపీకి చెందిన గొట్టిపాటి రవికుమార్, ఆదోని బీజేపీకి చెందిన డాక్టర్ పారసారథి వాల్మీకి, ఆళ్లగడ్డ టీడీపీకి చెందిన అఖిలప్రియ భూమా, ఆలూరు వైసీపీకి చెందిన బి విరూపాక్షి, ఆముదాల వలస టీడీపీకి చెందిన కోన రవికుమార్, అమలాపురంలోని టీడీపీకి చెందిన ఆనందరావు, అనకాపల్లిలో జనసేనకు చెందిన రామకృష్ణ, అనంతపూర్ అర్బన్లో టీడీపీకి చెందిన దగ్గుపాటి ప్రసాద్, అనపర్తిలో బీజేపీకి చెందిన రామకృష్ణారెడ్డి, అరకు వ్యాలీలో వైసీపీకి చెందిన రేగం మత్తిలింగం, ఆత్మకూరులో టీడీపీకి చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, అవనిగడ్డ జనసేనకు చెందిన బుద్ధా ప్రసాద్, బద్వేల్లో వైసీపీకి చెందిన దాసరి సుధా, బనగానపల్లిలో టీడీపీకి చెందిన జనార్దన్ రెడ్డి, బాపట్లలో టీడీపీకి చెందిన నరేంద్రవర్మ రాజు, భీమవరంలో జనసేనకు చెందిన రామాంజనేయులు పూలపర్తి, భీమ్లీలో టీడీపీకి చెందిన గంటా శ్రీనివాసరావు, బొబ్బిలిలో టీడీపీకి చెందిన ఆర్వీఎస్కేకే రంగారావు, చంద్రగిరిలో టీడీపీకి చెందిన వెంకటమణి ప్రసాద్, చీపురుపల్లెలో టీడీపీకి చెందిన కాల వెంకట్రావు, చిలకలూరుపేటలో టీడీపీకి చెందిన ప్రత్తిపాటి పుల్లారావు, చింతలపూడిలో టీడీపీకి చెందిన రోషన్ కుమార్, చీరాలలో టీడీపీకి చెందిన మద్దలూరి మాలకొండయ్య, చిత్తూరులో టీడీపీకి చెందిన గురజాల జగన్మోహన్, చోడవరంలో టీడీపీకి చెందిన సూర్యనాగ సన్యాసిరాజు, దర్శి వైసీపీకి చెందిన శివప్రసాద్ రెడ్డి, దెందులూరు టీడీపీకి చెందిన చింతమనేని ప్రభాకర్, ధర్మవరంలో బీజేపీకి చెందిన సత్యకుమార్ యాదవ్, డోన్లో టీడీపీకి చెందిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఏలూరులో టీడీపీకి చెందిన రాధాకృష్ణయ్య, హెచ్చర్ల బీజేపీకి చెందిన ఈశ్వరరావు, గజపతి నగరంలో టీడీపీకి చెందిన కొండపల్లి శ్రీనివాస్, గాజువాకలో టీడీపీకి చెందిన శ్రీనివాసరావు, గంగాధర్ నెల్లూరులో టీడీపీకి చెందిన విఎం థామస్, గన్నవరంలో టీడీపీకి చెందిన యార్లగడ్డ వెంకట్రావు, గన్నవరం ఎస్సీ జనసేనకు చెందిన గిడ్డి సత్యనారాయణ, గిద్దలూరులో టీడీపీకి చెందిన అశోక్ రెడ్డి, గోపాలపురంలో టీడీపీకి చెందిన మద్దిపాటి వెంకటరాజు, గుడివాడలో టీడీపీకి చెందిన వెనిగండ్ల రాము, గూడూరులో టీడీపీకి చెందిన సునీల్ కుమార్, గుంతకల్లో టీడీపీకి చెందిన జయరాం, గుంటూరు ఈస్ట్లో టీడీపీకి చెందిన మహమ్మద్ నసీర్ అహ్మద్, గుంటూరు వెస్ట్లో టీడీపీకి చెందిన గల్లా మాధవి, గుర్జాలలో టీడీపీకి చెందిన శ్రీనివాసరావు, హిందూపూర్లో టీడీపీకి చెందిన నందమూరి బాలకృష్ణ, ఇచ్చాపురంలో టీడీపీకి చెందిన అశోక్, జగ్గంపేటలో టీడీపీకి చెందిన జ్యోతుల నెహ్రూ, జగ్గయ్యపేటలో టీడీపీకి చెందిన రాజగోపాల్ శ్రీరామ్, జమ్మలమడుగులో బీజేపీకి చెందిన ఆదినారాయణ రెడ్డి, కడపలో టీడీపీకి చెందిన మాధవి రెడ్డప్ప గారి, కదిరిలో టీడీపీకి చెందిన వెంకటప్రసాద్, కైకలూరులో బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్, కాకినాడ సిటీలో టీడీపీకి చెందిన వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్లో జనసేనకు చెందిన పట్నం వెంకటేశ్వరరావు, కళ్యాణ్ దుర్గలో టీడీపీకి చెందిన సురేంద్రబాబు, కమలాపురంలో టీడీపీకి చెందిన కృష్ణ చైతన్య రెడ్డి, కందుకూరులో టీడీపీకి చెందిన నాగేశ్వరరావు, కనిగిరిలో టీడీపీకి చెందిన ఉగ్ర నరసింహారెడ్డి, కావలిలో టీడీపీకి చెందిన వెంకటకృష్ణారెడ్డి, కొడుమూరులో టీడీపీకి చెందిన బొగ్గుల దస్తగిరి, కోడూరులో జనసేనకు చెందిన శ్రీధర్, కొండపల్లిలో టీడీపీకి చెందిన శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కొత్తపేటలో టీడీపీకి చెందిన బండారు సత్యానందరావు, కోవూరులో టీడీపీకి చెందిన ప్రశాంతిరెడ్డి వేమిరెడ్డి, కొవ్వూరులో టీడీపీకి చెందిన వెంకటేశ్వరరావు, కుప్పంలో టీడీపీకి చెందిన చంద్రబాబు నాయుడు నారా, కర్నూలులో టీడీపీకి చెందిన టీజీ భరత్, కురుపంలో టీడీపీకి చెందిన జగదీశ్వరి, మాచర్లలో టీడీపీకి చెందిన బ్రహ్మానంద రెడ్డి, మచిలీపట్నం
టీడీపీకి చెందిన కొల్లు రవీంద్ర. మడకసిరాలో టీడీపీకి చెందిన ఎంఎస్ రాజు. మదనపల్లె టీడీపీకి చెందిన ఎం షాజహాన్ బాషా. మడుగుల టీడీపీకి చెందిన బండారు సత్యనారాయణ మూర్తి. మండపేట టీడీపీకి చెందిన జోగేశ్వరరావు. మంగళగిరి టీడీపీకి చెందిన నారా లోకేష్. మంత్రాలయం వైసీపీకి చెందిన బాలనాగిరెడ్డి. మార్కాపురం టీడీపీకి చెందిన కందుల నారాయణ రెడ్డి. ముమ్మిడివరం టీడీపీకి చెందిన సుబ్బరాజు. మైదుకూర్ టీడీపీకి చెందిన సుధాకర్. మైలవరం టీడీపీకి చెందిన వెంకటకృష్ణ ప్రసాద్. నగరి టీడీపీకి చెందిన భానుప్రకాష్. నందిగామ టీడీపీకి చెందిన సౌమ్య. నందికొట్కూర్ టీడీపీకి చెందిన జయసూర్య. నంద్యాల టీడీపీకి చెందిన మహమ్మద్ ఫరూక్. నరసన్నపేట టీడీపీకి చెందిన రమణమూర్తి. నర్సాపురం జనసేనకు చెందిన బొమ్మిడి నారాయణ. నరసరావుపేట్ టీడీపీకి చెందిన అరవింద బాబు. నర్సీపట్నం టీడీపీకి చెందిన అయ్యన్న పాత్రుడు. నెల్లిమర్ల జనసేనకు చెందిన నాగమాధవి. నెల్లూరు సిటీ టీడీపీకి చెందిన నారాయణ పొంగూరు. నెల్లూరు రూరల్ టీడీపీకి చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నిడదవోలు జనసేనకు చెందిన కందుల దుర్గేష్. నూజువీడ్ టీడీపీకి చెందిన పార్థసారథి. ఒంగోల్ టీడీపీకి చెందిన జనార్దన్ రావు. పాడేరు వైసీపీకి చెందిన వెంకటేశ్వరరాజు. పాలకొల్లు టీడీపీకి చెందిన నిమ్మల రామానాయుడు. పాలకొండ జనసేనకు చెందిన జయకృష్ణ. పలమనేర్ టీడీపీకి చెందిన అమర్నాథ్ రెడ్డి. పలాస టీడీపీకి చెందిన శిరీష. పామర్రు టీడీపీకి చెందిన కుమార్ రాజా. పాణ్యం టీడీపీకి చెందిన చరితారెడ్డి. పర్చూర్ టీడీపీకి చెందిన సాంబశివరావు. పార్వతీపురం టీడీపీకి చెందిన విజయ్ చంద్ర. పాతపట్నం టీడీపీకి చెందిన గోవిందరావు. పత్తికొండ టీడీపీకి చెందిన శ్యామ్ కుమార్. పాయకరావుపేట టీడీపీకి చెందిన అనిత వంగలపూడి. పెదకూర్పాడు టీడీపీకి చెందిన భాష్యం ప్రవీణ్. పెడన టీడీపీకి చెందిన కృష్ణప్రసాద్. పెద్దాపురం టీడీపీకి చెందిన చినరాజప్ప. పెనమలూరు టీడీపీకి చెందిన బోడే ప్రసాద్. పెందుర్తి జనసేనకు చెందిన రమేష్ బాబు. పెనుకొండ టీడీపీకి చెందిన ఎస్ సవిత. పీలేరు టీడీపీకి చెందిన నల్లారి కిషన్ కుమార్ రెడ్డి. పిఠాపురం జనసేనకు చెందిన కొనిదల పవన్ కళ్యాణ్. పోలవరం జనసేనకు చెందిన బాలరాజు. పొన్నూరు టీడీపీకి చెందిన నరేంద్ర కుమార్. ప్రత్తిపాడు టీడీపీకి చెందిన సత్యప్రభ. ప్రత్తిపాడు ఎస్సీ టీడీపీకి చెందిన రామాంజనేయులు. ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి. పులివెందుల వైసీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డి. పొంగనూరు వైసీపీకి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పూతలపట్టు టీడీపీకి చెందిన మురళీమోహన్. పుట్టపర్తి టీడీపీకి చెందిన సింధూరారెడ్డి. రాజమండ్రి సిటీ టీడీపీకి చెందిన ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రి రూరల్ టీడీపీకి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజాం టీడీపీకి చెందిన కొండూరు మురళీమోహన్. రాజంపేట వైసీపీకి చెందిన ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి. రాజనగరం జనసేనకు చెందిన బాతుల బాలరామకృష్ణ. రామచంద్రాపురం టీడీపీకి చెందిన సుభాష్. రంపచోడవరం టీడీపీకి చెందిన మిరియాల శిరీషాదేవి. రాప్తాడు టీడీపీకి చెందిన పరిటాల సునీతమ్మ. రాయచోటి టీడీపీకి చెందిన రాంప్రసాద్ రెడ్డి. రాయదుర్గం టీడీపీకి చెందిన కాలవ శ్రీనివాసులు. రాజోల్ జనసేనకు చెందిన వరప్రసాద్. రేపల్లె టీడీపీకి చెందిన సత్యప్రసాద్. సాలూర్ టీడీపీకి చెందిన సంధ్యారాణి. సంతనూతలపాడు టీడీపీకి చెందిన విజయ్ కుమార్. సర్వేపల్లి టీడీపీకి చెందిన చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి. సత్తెనపల్లె టీడీపీకి చెందిన కన్నా లక్ష్మీనారాయణ. సత్యవేడు టీడీపీకి చెందిన కోనేటి ఆదిమూలం. సింగనమల టీడీపీకి చెందిన శ్రావణి శ్రీ. శ్రీకాకుళం టీడీపీకి చెందిన శంకర్. శ్రీకాళహస్తి టీడీపీకి చెందిన వెంకట సుధీర్ రెడ్డి. శ్రీశైలం టీడీపీకి చెందిన రాజశేఖర్ రెడ్డి. శృంగవరపు కోట టీడీపీకి చెందిన లలితా కుమారి. సుల్లూరుపేట టీడీపీకి చెందిన విజయశ్రీ. తాడేపల్లిగూడెం జనసేనకు చెందిన బొలిశెట్టి శ్రీనివాస్. తాడికొండ టీడీపీకి చెందిన తెనాలి శ్రావణ్ కుమార్. తాడిపత్రి టీడీపీకి చెందిన అస్మిత్ రెడ్డి జేసీ. తణుకు
టీడీపీకి చెందిన రాధాకృష్ణ. టెక్కలి టీడీపీకి చెందిన అచ్చెన్నాయుడు కింజరపు. తెనాలి జనసేనకు చెందిన నాదెండ్ల మనోహర్. తంబల్లపల్లె వైసీపీకి చెందిన ద్వారకానాథరెడ్డి. తిరుపతి జనసేనకు చెందిన శ్రీనివాసులు. తిరువూరు టీడీపీకి చెందిన శ్రీనివాసరావు. తుని టీడీపీకి చెందిన దివ్య యనమల. ఉదయగిరి టీడీపీకి చెందిన కాకర్ల సురేష్. ఉండి టీడీపీకి చెందిన రఘురామకృష్ణరాజు. ఉంగుటూరు జనసేనకు చెందిన ధర్మరాజు. ఉరవకొండ టీడీపీకి చెందిన పయ్యావుల కేశవ్. వేమూరు టీడీపీకి చెందిన ఆనందబాబు. వెంకటగిరి టీడీపీకి చెందిన రామకృష్ణ. విజయవాడ సెంట్రల్ టీడీపీకి చెందిన బోండా ఉమామహేశ్వరరావు. విజయవాడ ఈస్ట్ టీడీపీకి చెందిన గద్దె రామ్మోహన్. విజయవాడ వెస్ట్ బీజేపీకి చెందిన యలమంచిలి సత్యనారాయణ చౌదరి. వినుకొండ టీడీపీకి చెందిన రామాంజనేయులు. విశాఖపట్నం ఈస్ట్ టీడీపీకి చెందిన రామకృష్ణబాబు. విశాఖపట్నం నార్త్ బీజేపీకి చెందిన విష్ణుకుమార్ రాజు. విశాఖపట్నం సౌత్ జనసేనకు చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్. విశాఖపట్నం వెస్ట్ టీడీపీకి చెందిన పీజీవీఆర్ నాయుడు. విజయనగరం టీడీపీకి చెందిన గజపతి రాజు. యలమంచి జనసేనకు చెందిన విజయ్ కుమార్. ఎమ్మిగనూరు టీడీపీకి చెందిన జయ నాగేశ్వర రెడ్డి. ఎర్రగొండపాలెం వైసీపీకి చెందిన చంద్రశేఖర్.